హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. సమోసా ప్రిపరేషన్ నేను ఇంట్లో చేసుకున్నా అండి. ఎంత బాగున్నాయంటే అసలు మనం బయట కొనాల్సిన పనే లేదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మనం దీనికి మైదా పిండిని చపాతీ పిండి కలుపుకొని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇవి ఏంటంటే కొద్దిగా ఒక 10 నిమిషాలు నానిన తర్వాత చపాతీ చేసుకొని ఒక చపాతీ చేసిన తర్వాత దాని మీద ఇంకొక చపాతీ వేసి కొంచెం పల్చగా ఒత్తి ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద కాల్చండి. అంటే పెనం మీద కాల్చేసి ఆ 2 చపాతీలను విడివిడిగా తీయాలి. వీడియోలో చూపించినట్టు తీసేసి ముక్కలు కట్ చేసుకోండి. దీంట్లో స్టఫింగ్ కోసం నేను ఆనియన్ కట్ చేసుకొని దాంట్లో ఉప్పు కొంచెం కారం వేసి దీంట్లో స్టఫింగ్ పెట్టుకున్నా అండి. స్టఫింగ్ పెట్టేటప్పుడు కూడా మనం మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి కలిపి మనకి స్టఫింగ్ అంతా బయటికి రాకుండా వాటికి కోసలకి ఇట్లా పూసి మనం అంతే స్టఫ్ క్లోజ్ చేసేసుకొని వేడి వేడి నూనెలో కాల్చుకోవడమేనండి. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు మనం బయట కొనాల్సిన పని లేదు. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చినాయి అన్నది నాకు కామెంట్.